లాస్ట్ టైం ఎలక్షన్స్ లో 151 సీట్లు సాధించాము. ఈసారి అంతకు మించి సాధిస్తామని అంటోంది వైఎస్ఆర్సీపీ. అటు టీడీపీ కూడా ఈసారి కూటమి అధికారంలోకి వస్తుందంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. సో ఇరు పార్టీలు కూడా మేమంటే మేము అధికారంలోకి వస్తామంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. సో ఐపాక్ టీంకు సీఎం అభినందనలు తెలపడం, ఐపాక్ టీం సేవలు వెలకట్టలేనివి, వచ్చే ఫలితాలు చూసి అసలు దేశమే షాక్ అవుతోంది అంటున్నారు సీఎం జగన్. ఇంతకీ అసలు విక్టరీ పైన సీఎం ఈ కాన్ఫిడెన్స్ ప్రదర్శించడం ఏంటి? ఈ అంశాలపైన డిస్కస్ చేద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు మనతో పాటు బొలిశెట్టి శ్రీనివాస్ గారు, జనసేన సీనియర్ నాయకులు, అలాగే మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, వైసీపీ రాష్ట్ర నాయకులు. నమస్తే అండి ఇద్దరికి. గుడ్ మార్నింగ్. నమస్తే. గుడ్ మార్నింగ్. మాదిరెడ్డి శ్రీనివాస్ గారు, ఏంటి ఐపాక్ టీంని అభినందించడం, మరోసారి మనమే అంటూ ఒక ప్రభంజనం సృష్టించబోతున్నామంటూ సీఎం మాట్లాడారు. అయితే ఇది కాన్ఫిడెన్సా, ఓవర్ కాన్ఫిడెన్స్ అని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నాయి. ఏంటి అంత ప్రభంజనం సృష్టించబోతున్నారా? సో ఈసారి కూడా మీకు 151కి మించి సీట్లు రాబోతున్నాయా? ఇది ముందుగా మీకు శ్రీదేవి గారు, ముందుగా మీకు, అదేవిధంగా మన స్వతంత్ర ఛానల్ వీక్షకులకు, శ్రీనివాస్ గారికి గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ముందుగా ఇక్కడ ఒక్కొక్కరి మాటకే విలువ ఉంటుందండి. మా గుంటూరులో ఎల్వీఆర్ క్లబ్ అని ఉందండి. ఎల్వీఆర్ క్లబ్ లో పెద్ద ఎత్తున బెట్టింగ్స్ జరిగాయి. జగన్మోహన్ రెడ్డి గారి నోటి వెంట ఈ మాట వచ్చిన వెంటనే, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పోయిన ఎలక్షన్స్ అప్పుడు కూడా 150 సీట్లు వస్తాయని చెప్పాడు రా బాబు, 23 వచ్చినాయి. జగన్ గారేమో తెలుగుదేశం పార్టీ 40 కూడా టచ్ కాదు, మేము 140 రీచ్ అవుతామని చెప్పాడు. ఆయన చెప్పిన దానికన్నా ఎక్కువ వచ్చినాయి అని చెప్పేసి ఎంతో కొంత కట్ చేసుకొని మా డబ్బులు మాకు వెనక్కి ఏంట్రా బాబు అని చెప్పేసి బెట్టింగ్స్ అని వెనక్కి వెళ్ళిపోతున్నాము. ఇది వాస్తవం. ఇది గుంటూరులో నా కళ్ళారా నేను చూసినటువంటి నిజమే. ఇక్కడ పరిస్థితి ఏంటంటే, ఇక్కడ మ్యాండేట్ ఎలా ఉంటుందంటే అమ్మా, 2014లో మనకి 74.47% ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత 2019లో ప్రభుత్వం మారినప్పుడు, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, అదే టీడీపీ ప్రభుత్వం కాకుండా 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు 79.74%. అవును, ఈసారి ఇంకాస్త పెరిగింది. 5% చాలా క్లియర్ గా, చాలా స్పష్టంగా పెరిగింది. కానీ ఏది ఓటింగ్ శాతం ఒక 25 లక్షల ఓట్లు పెరిగినాయి అప్పటికి ఇప్పటికి. ఆ ఓటింగ్ శాతం మేరకు మాత్రమే ఓట్లు పెరిగితే అది పెరుగుదల అనిపించుకోదమ్మా. 2024లో పెరిగినటువంటి పెరుగుదల 81.86%. అంటే కేవలం 2% ఓట్లు పెరిగినాయి, 2.12%. ఈ పెరుగుదల అన్ని పక్షాలు చేసినటువంటి కృషి, ఎన్నికల కమిషన్ చేసినటువంటి కృషి, దీంట్లో భాగంగానే మనం చూడాలి తప్ప ఈ పెరుగుదల వల్లే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారు, ఈ పెరుగుదల మాకు అనుకూలం అని చెప్పేసి వాళ్ళు అనుకుంటే, 2014 ఎన్నికల కన్నా 2019 ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరిగింది. పెరిగిన దానికి మరి నరేంద్ర మోడీ రెండోసారి ఎక్కువ ఓట్లతోటి, ఎక్కువ సీట్లతోటి మళ్ళీ ప్రధాని అయ్యాడు ఆయన. అదేవిధంగా తెలంగాణలో మొన్న 74 నుంచి 71కి తగ్గింది. తగ్గినప్పుడు కేసీఆర్కి అనుకూలంగా ఉండాలి కదా, మరి కాంగ్రెస్ పార్టీ ఎట్లా గెలిచింది? కాబట్టి ఇవి ప్రామాణికం కాదు. అదే అంటే అప్పుడు తెలంగాణ ఎలక్షన్స్ కూడా, అప్పుడు కూడా చాలా మంది అనుకున్నారు మూడోసారి కూడా కేసీఆరే వస్తారు అని. బట్ చాలా కాన్ఫిడెంట్గా ఉండే వాళ్ళు కూడా వస్తాము అని. కానీ అనూహ్యంగా అసలు పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. మీరు కూడా అనుకుంటున్నారు రెండోసారి మేమే అధికారంలోకి వస్తాము అని. బట్ సేమ్ టైం టీడీపీ కూడా, కూటమి కూడా అదే ఆలోచనలో ఉంది. మరి ఏంటి, తారుమారు అయ్యే అవకాశాలు కూడా కనిపించవచ్చు కదా ఒకవేళ. అంటే ఇప్పుడు పర్సెంటేజ్ పెరిగింది కాబట్టి కూటమి అధికారంలోకి వస్తుందని అనుకుంటున్నారు. ఎక్కడైతే పర్సెంటేజ్ తగ్గుతుందో ప్రతిపక్షానికి వెళ్ళిపోతారు ఈ అధికార పక్షం అని అంటున్నారు. అదేనమ్మా నేను చెప్పేది. పర్సంటేజ్ తగ్గినప్పుడు కేసీఆర్ రాలేదు కదా. అదే విధంగా పర్సంటేజ్ పెరిగితే మీకు మరొక ఉదాహరణ, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ గారు పర్సంటేజ్ పెరిగిన తర్వాత ఆమె మెజారిటీని మరింత పెంచుకుంది. అంతకుముందు 75 మంది శాసనసభ్యులు ఉండేవాడు భారతీయ జనతా పార్టీ తరఫున, అది 34 కుచించుకుపోయింది. ఈమె 180 నుంచి 213కి పెరిగింది.
పర్సంటేజ్ పెరిగితే అధికార పక్షానికి సానుకూలంగా కూడా ఉంటుంది. అంటే నాట్ ఓన్లీ యాంటీ ఇన్కంబెన్సీ, ప్రో ఇన్కంబెన్సీ ఆల్సో ఎస్టాబ్లిషెస్ అనేదాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ ప్రో ఇన్కంబెన్సీ ఎందుకు మాకు పెరిగిందంటే మ్యాసివ్ సోషల్ ఇంజనీరింగ్ మాటల ద్వారా కాకుండా చేతల ద్వారా మేము చేయగలిగాము. అదేవిధంగా కాపు సోదరుల్లో మాకు సాంప్రదాయంగా మాకు వచ్చేటటువంటి ఓట్లను మేము సంపూర్ణంగా వేయించుకోగలిగాము. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. అదేవిధంగా అలయన్స్ అనేది వాళ్ళు మేము అలయన్స్ గా ఉన్నాము అని చెప్పేసి మొదటి నుంచి ఉద్యమాలు చేస్తూ వచ్చింది కాదు. ఎన్నికల ముందు హడావిడిగా పెట్టుకున్న దాంతో దాన్ని ప్రజలు సరిగ్గా రిసీవ్ చేసుకోలేదు. ఇదే సందర్భంలో వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తే శ్రీలంక అయిపోద్ది, అది అయిపోద్ది, ఇది అయిపోద్ది అని చెప్పిన వాళ్ళు మా దానిలోకి వచ్చినప్పుడు మాకన్నా ఎక్కువ ఇస్తామని చెప్పినప్పుడు క్రెడిబిలిటీ న్యాచురల్ గా మాకే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇస్తామంటున్నారు, వీళ్ళు తొలి నుంచి మేము ఇస్తూ వస్తున్నాం. మొత్తం 5 ఏళ్ల పాటు ఎక్కడ కూడా క్యాలెండర్ వేసి ఎక్కడ కూడా తేడా లేకుండా ఇస్తూ రావటం జరిగినటువంటి పరిస్థితి మాది. అదేవిధంగా రాయలసీమలో మా డామినేషన్ లేదా మాకున్నటువంటి అత్యధిక ఓటింగ్ శాతం ఎక్కడ కూడా తగ్గలేదు. రాయలసీమలో గతంలో అయితే 49 సీట్లు సాధించాం. ఇప్పుడు 1-2 అటు ఇటుగా మొత్తం అదే విధంగా సీట్లు సాధించేటటువంటి పరిస్థితి ఉంది. ఈ పోలింగ్ పెరగటానికమ్మా ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే అన్ని రాజకీయ పార్టీలు కూడా, ఇది నేను కొంచెం ఒక రాజకీయ పార్టీ ప్రతినిధినైనా సరే వాస్తవాలు చెప్పాలి కాబట్టి చెప్తున్నా మీకు, డబ్బులు పంపిణీ చేయటంలో ఎవరి మీద ఎవరు కంప్లైంట్ చేసుకోవాలా, అందరూ స్వేచ్ఛగా డబ్బులు పంపిణీ చేశారు. డబ్బులు ముట్టుకున్నటువంటి మీరు కూడా ఉన్నారు అందులో, అందరూ అంటే ఉన్నాయని చెప్తున్నాం కదా, అందరూ పంచారు, అన్ని పార్టీలు పంచినాయి. ఇప్పుడు జనసేన పార్టీ మేము డబ్బులకు దూరం అన్నారు, కానీ డబ్బులకు చాలా స్పష్టంగా పంచారు వాళ్ళు కూడా. డబ్బులు పంచినటువంటి అందరూ పంచిన తర్వాత డబ్బు ముట్టుకున్నటువంటి వాళ్ళకి కొంచెం మొహమాటం ఎక్కువ ఉంటుంది, బాధ్యత ఎక్కువ ఉంటుంది. అది కూడా ఒక కారణం. సంక్షేమ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలి, సంక్షేమ ప్రభుత్వాన్ని కొనసాగించాలి. మూకుమ్మడిగా దాడి చేశారు జగన్మోహన్ రెడ్డి గారి మీద. జగన్మోహన్ రెడ్డి గారిని మనం కాపాడుకోవాలనే ప్రో ఇన్కంబెన్సీతో పాటు ఈ మొహమాటం కూడా, ఎందుకంటే ఎవరికి వాళ్ళు అందరూ కూడా డబ్బు పంపిణీ చేశారు, అందుట్లో ఏ విధమైన అనుమానం లేదు. ముఖ్యంగా లేడీ ఓటర్స్, మహిళా ఓటర్లు జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారిని కొనసాగించుకుంటేనే ఈ పథకాలు నిలుస్తాయి. లేకపోతే పథకాలు గతంలో చంద్రబాబుతో అనుభవాలు ఉన్నాయి వాళ్ళకి. 2 రూపాయల బియ్యం కొనసాగిస్తానని 5 పావలా చేశాడు ఆయన అధికారంలోకి రాగానే. ఉప ఎన్నికలు ముగియగానే 1996లో ఉప ఎన్నికలప్పుడు 2 రూపాయలని 2 రూపాయలుగా ఉంచాడు. కానీ ఎన్నికల రిజల్ట్ రాగానే 5 పావలా చేశాడు. ఆయన విషయాలు, ఆయనతో ఉన్నటువంటి అనుభవం. అట్లాగే ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో 120 నియోజకవర్గాలు ఉన్నాయి. ఆల్మోస్ట్ ఈ 120 నియోజకవర్గాలు కూడా స్వీప్ చేయబోతున్నాం. ఇండియా టుడే కానివ్వండి, వాళ్ళందరూ ఇచ్చినటువంటి సర్వేల ప్రకారం ఈ 120 నియోజకవర్గాల్లో స్వీప్ చేయబోతున్నాం. ఏదన్నా పోటీ ఉందంటే 55 నియోజకవర్గాల్లో మాత్రమే పోటీ ఉంది. ఆ 55 నియోజకవర్గాల్లో కూడా మెజారిటీ స్థానాలు మేము గెలుస్తున్నాం. అదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అంటే గ్రామీణ ప్రాంత ఓటర్లు, మహిళలు, పెన్షనర్లు వీళ్ళు మాత్రమే మీ సైడ్ ఉన్నారు, మిగతా వాళ్ళందరూ కూటమికి వెళ్ళిపోయారా? ఇది అనుకుంటారమ్మా. ఇప్పుడు ఉద్యోగస్తులు వచ్చేసి 4,44,000 మంది ఓట్లు వేశారు ఈసారి. ఇక్కడ 4,44,000 మంది మాకు 90% వేశారని చెప్పేసి వాళ్ళు చెప్పుకున్నారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు. జనసేన వాళ్ళు ఎక్కడ చెప్పలేదు, కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు 90% ఎక్కడి నుంచి 90% వేస్తారమ్మా. మీకు అసలు రెట్టింపైంది. అంతకుముందు 0.6% మాత్రమే ఉన్నటువంటి ఓటింగ్ ఇప్పుడు 1.2% పెరిగిందంటే ఉద్యోగస్తుల సంఖ్య పెరిగింది. ఉద్యోగస్తుల సంఖ్య ఎవరి వల్ల పెరిగింది? సచివాలయ ఉద్యోగులు 1,35,000 మంది ఉన్నారు. టీచర్ల చేత మేము పని ఎక్కువ చేపిస్తున్నాం అని చెప్పేసి అంతకుముందు కాలక్షేపంగా జరిగినటువంటి టీచర్లు
ఈ రోజున పని ఎక్కువ చేయాల్సి వస్తుందని చెప్పేసి మాకు కొంత వ్యతిరేకంగా మారిన మాట నిజం. టీచర్లలోనేమో వాళ్ళకి ఎక్కువ పడ్డాయి. కొత్తగా ఉద్యోగాలు వచ్చినటువంటి దాదాపు 2 లక్షల పైగా ఉద్యోగస్తులు సచివాలయ ఉద్యోగస్తులతో కలుపుకొని వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీకి గంపగుత్తగా ఓట్లు వేశారు. రేపు బ్యాలెట్ తెలిసిన తర్వాత చూస్తారు 65% దగ్గరగా ఉద్యోగస్తుల ఓట్లు కూడా వైఎస్ఆర్సీపీకి పడ్డాయి. అది మీరు పోలింగ్ చూస్తారు. చూద్దాం. 53,000 హోమ్ ఓటింగ్ జరిగింది. హోమ్ ఓటింగ్ పై 3,000 పడతాయేమో. 50,000 ఖచ్చితంగా వృద్ధుల ఓట్లన్నీ కూడా వయోవృద్ధుల ఓట్లన్నీ కూడా వైసీపీకే పడ్డాయి. రైట్. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే అమ్మా. శ్రీనివాస్ గారు, కూటమి గెలుపు మీద మీరు కూడా చాలా ధీమాగానే ఉన్నారు. కానీ నిన్న ఫస్ట్ టైం ఆఫ్టర్ పోలింగ్ జగన్మోహన్ రెడ్డి లాస్ట్ టైం వచ్చిన 150 కంటే కూడా ఈసారి అంతకు మించి వస్తాయని కీలక వ్యాఖ్యలు చేశారు, ధీమా వ్యక్తం చేశారు. మరేంటి ఆయన ఫస్ట్ రియాక్షన్ పైన మీ ఒపీనియన్ ఏంటి? ముందుగా మీకు మీ ప్రేక్షకులందరికీ నమస్కారం. అలాగే శ్రీనివాస్ రెడ్డి గారు కూడా. ఇప్పుడు ఆ ధీమా వ్యక్తం చేయకపోతే రేపు పోలింగ్ ఏజెంట్ కూడా ఉంటాం వీళ్ళ పరిస్థితి అది. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తున్నా ఉన్నాడు, ఆయన 2014కి 19కి ఓట్లు పెరిగినాయి కాబట్టి మరి దానికి ఏం చెప్తారు? 2014 కంటే 19 పెరిగినాయి, అప్పుడు రూటింగ్ పార్టీ రావాలి కదా, ఎందుకు రాలేదు? మీకు పెరిగింది కాబట్టి మీకు వచ్చింది అంటున్నారు కదా. అంటే మనకు ఒక రిజల్ట్ ని ఎలాగైనా అన్నీ చెప్పొచ్చు. ఇప్పుడు పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతినిధిగా ఆయన మాట్లాడడంలో తప్పేం పట్టను నేను. ఎందుకంటే ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద విశ్వాసం ఉందా లేదా అనేది రేపు పొద్దున్న పోలింగ్ బూత్లు తెలుస్తుంది. కానీ ఐపాక్ టీం వాళ్ళు ఎవరో చెప్తే అది రిజల్ట్ అవ్వదు. ఇవాళ ఇతర ప్రాంతాల నుంచి ఎక్కువ వచ్చిన యువ ఓటర్లంతా కూడా ఇవాళ కూటమికి ఎక్కువ ఓట్లు వేశారనేది నా అభిప్రాయం. ఎందుకంటే నేను ప్రజల్లో ఉన్నాను, ఎలక్షన్ చేశాను. ఇవాళ మీరు నమ్మరమ్మా, కనీసం ఎక్కడా కూడా వైసీపీ పార్టీ ఓటేమని అడిగి వాళ్ళ కార్యకర్త కూడా ఎక్కడ కాదు. నేను తిరిగిన బూతుల్లో కానీ బయట ఉన్న మీరు ఎక్కడైనా అడగొచ్చు. ఇవాళ ఏదో రాయలసీమలోనో లేకపోతే పల్నాడులోనూ కొన్ని చోట్ల వాళ్ళు దౌర్జన్యాలు చేసి ఎక్కడైనా చేయొచ్చేమో తప్ప ఉన్న చోట్ల మొత్తం ఎక్కడ ఏ ఆటలు సాగనివ్వలేదు. ఎందుకంటే పోలీసు వన్ సైడ్ చేశారండి. మొన్నటిదాకా గడిచిన 4.5 ఏదైతే 5 సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడతా ఉన్నో వీళ్ళతోని ఇక్కడున్న ఎమ్మెల్యేలు కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ప్రవర్తించి తీరికి జనం ఇదైపోయారు. పైగా మేము అన్ని ఇచ్చేసాము పథకాలు అనే దానికంటే ఇవాళ ప్రజలు ఏం కోరుకున్నారంటే ప్రతి ఇంట్లో ఒక ఉద్యోగం కావాలి, మా పిల్లలు ఇక్కడే ఉండాలి, బయట ప్రాంతాలకు వెళ్ళి బతుకుదేరు కోసం ఉద్యోగాలు చేయకూడదనే ఆలోచనతో ఎక్కువ రాష్ట్ర ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే మీరు ఏదో డెవలప్మెంట్ లేదు పక్కన. ఇవాళ కేసీఆర్ గారు 2 సార్లు నెగ్గారంటే ఆయన ఏదో వాటర్ స్కీమ్స్ మిషన్ భగీరథ అని లేకపోతే బ్రిడ్జిలు అని సిటీని డెవలప్ చేసి చూపించారు. ఎక్కడ కూడా ఈ టైంలో ఏ సిటీ అభివృద్ధి చెందలేదు, ఏ గ్రామానికి వెళ్ళడానికి రోడ్లు లేవు. రైతు ముఖ్యంగా పండించిన ధాన్యానికి ఎక్కడ అమ్మాలో తెలియదు, అమ్మితే డబ్బులు ఎప్పుడో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో కన్ఫ్యూజన్ లో ఉన్నాడు. ఇవాళ స్టూడెంట్స్ అందరూ కూడా నిరుద్యోగులుగా ఉన్నారు. మరి ఆ నిరుద్యోగులు మాకే వేశారంటున్నారు రెడ్డి గారు. ఓకే, ఏది వేసినా ఏదైనా ప్రజలు ఓట్లు వేయాలి. మనం ఊహించుకున్న దానికంటే ప్రజల్లో ఉన్నటువంటి ఆ నిర్ణయమే గొప్పది. ఓటరే దేవుడు తప్ప మనం అనుకున్నది కూడా ఏం జరగదు. పైగా ఇక్కడ డబ్బులు అనేది కడతా హైదరాబాద్ ఎలక్షన్ లో కానీ మరి లేకపోతే కర్ణాటక ఎలక్షన్ లో డబ్బులని ఎక్కడా పనిచేయలేదు. ఇవాళ కూడా అదే పరిస్థితి. ప్రజలు మంచి చేస్తారు అనుకున్నట్టుగా ఓట్లు వేస్తారు. ఈ రోజు గడిచిన 5 సంవత్సరాల్లో మనం మంచి కాదు, మనం మందులో ఇవాళ ఎందుకమ్మా మహిళలు వేస్తారు? మహిళలకు మీరు ఏం చెప్పారు? దశల వారి మద్యపాన నిషేధం చేసి మీరు ఓట్లు అడుగుతాకు వస్తారు. మీరు ఎలా వేస్తారు? అదే కాకుండా పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తానని చెప్పారు, ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పారు. మీరన్నమాట నేనన్నే కాదు, మేనిఫెస్టోలో ఏదైతే మాట్లాడితే అయ్యే మీరు మెయిన్ అయ్యే కదమ్మా. మీరు ఇవాళ మీరు ఇచ్చిన పథకాలన్నీ 2,30,000 కోట్లు పథకాలు ఇచ్చారని మీరు చెప్తున్నారు, లేకపోతే 2,50,000 కోట్లు ఇచ్చారని చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి 2 లక్షల కోట్లు వచ్చినాయి. మీరు మహా అయితే ఒక 70-60-70 లక్షలు అప్పు చేయాలి. అంతేగాని మీరు ఇవాళ చేసిన అప్పు ఎంత? 12 లక్షల కోట్లు. ఇవాళ ఇస్తాం పథకాలంటే మీరు ఆదాయాన్ని పెంచండి, దాని ద్వారా ఎవరికైనా పథకాలు ఇవ్వండి, అభివృద్ధి చేయించండి. అంటే ఇప్పుడు ఏంటి శ్రీనివాస్ గారు, అధికార పార్టీ కేవలం 99% అమలు చేశాము అని అంటున్నారంటే ఓన్లీ సంక్షేమ పథకాలు మాత్రమే 99% అమలు చేశారా?
కానీ అధికార పార్టీ అలా అనట్లేదు కదా, మేము సంక్షేమ పథకాలతో పాటు అన్నిట్లో కూడా అభివృద్ధిని చేసి చూపించాం, అది కూడా 99% అంటున్నారు. అదైతే ఏం లేదమ్మా. ఇప్పుడు వాళ్ళు అనుకుంటే నేనేం చేయలేను. ఇప్పుడు మేమేదో నెగ్గేస్తాను అని అనుకుంటే నేను కూడా కొన్నిట్లు వ్యతిరేకిస్తాం. ఈ మేనిఫెస్టోలో ఉన్నాయి, మేము చెప్తాం కొన్ని మనం ఏదైతే విద్య ఇవ్వాలి, వైద్యాన్ని ఇవ్వాలి, వృద్ధులకు పెన్షన్ ఇవ్వాలనేది నేను ఆలోచిస్తాను. ఒక రాజకీయ నాయకుడు ఒక రకంగా ఉంటాడు. గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే ఇవాళ ప్రజలందరూ కూడా ఉచితాల కంటే కూడా మనం ఏదైనా మనం కష్టపడితే మన కుటుంబానికి ఒక ఉద్యోగం కావాలి, అభివృద్ధి చెంద ఆలోచనలో యువత కానీ కొన్నటువంటి రాష్ట్ర ప్రజలు కానీ మనోభావం మనకు అర్థం అవుతోంది. దాన్ని మనం ఎలా అయినా అనుభవించవచ్చు. నేను నెగ్గేస్తాను 150 సీట్లు అంటే నేను చెప్పలేదండి. ఎందుకంటే అదంతా జరిగే పని కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది జరిగితే నేను రాజకీయాన్ని పూర్తిగా తప్పుకుంటాను. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టుగా కానీ జరిగితే నేను నెగ్గినా నేను ఓటమిని రాసి ఇచ్చేస్తాను. ఎందుకంటే అది జరిగే పని కాదు. మనం ఏం చేసాం, మీరు ఇవాళ మందులో ఎన్ని కుటుంబాల్లో నిరాశలు అయిపోయారు. మీరు అమ్మడం తగ్గు, రేటు పెంచకపోవడం వేరు, వాళ్ళ క్వాలిటీ లెక్కర్ ఇవ్వలేకపోయారు. దాంతో వాళ్ళు ఏమయ్యారు, ప్రాణాలు పోగొట్టుకున్నారు. మీరు అది కూడా తప్పే కదా. మీరు చేసే తప్పుల్ని మీరు సమర్థించుకుంటే నేనైతే దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాను. ఎప్పుడు వ్యతిరేకించవచ్చు. మీరు పరిపాలన చేయండి, 150 సీట్లు వచ్చినాయి, మీకు ప్రజా విశ్వాసాన్ని కోరండి, ఇంకా 2-3 సార్లు సీఎం ఉండడం మాకు అభ్యంతరం లేదు. కానీ మీరు చేసేది తప్పు అని చెప్తున్నాను నేను. ఏదైతే ఇసుక ఇవాళ చూడండి, ఇసుక మీరు ఎలా అమ్ముతున్నారో అందరికీ తెలుసు. ఇవాళ ఏ నిబంధనలు ఏ డిపార్ట్మెంట్ పనిచేయట్లేదు. మైనింగ్ డిపార్ట్మెంటే లేదు అసలు. మీ ఇష్టానుసారం అడ్డగోలుగా దోచుకుంటున్నారు. అంతా క్యాష్ అండ్ క్యారీ. ఈ డబ్బు ఎక్కడ పోతా ఉంది? 8 లక్షల కోట్లు ఏమైపోయినాయి? మొత్తం లూటీ చేశారు. సరే మీరు ఏదో డెవలప్ చేశారంటే 2,50,000 కోట్లు బటన్ నొక్కారు. మరి ఉన్న డబ్బులు ఏం చేశారు? ఏ ప్రాజెక్ట్ పెట్టారు? ఏ రోడ్లు వేశారు? మీరేమన్నా ఇక్కడ రాజధాని నిర్మించారా? దాని దగ్గర మీ దగ్గర ఆన్సర్ లేదు. మేమేదో మేము చేసామని చెప్పుకోవడం తప్ప మీరు ఏదో నవరత్నాలు అనేది ప్రజలకు ఎరేశారు. దాని నుంచి 2-3 రెట్లు ఎక్కువ పోతుంది. కరెంటు బిల్లులు పెంచారు, నిత్యావసర రేట్లు పెంచారు, అప్పులు పెంచారు, దాంతోపాటు అప్పులు గొప్పగా మార్చారు. ఎలా కడతారు రెడ్డి గారు? రేపు పొద్దున్న మన పిల్లలు ఉంటారు, ఏమిస్తారు నెక్స్ట్ జనరేషన్ మీరు స్టేట్లో? రేపు పొద్దున్న ఈ అప్పులు వడ్డీ తీసుకోదా? సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినప్పుడు మీరు వడ్డీ కట్టకుండా మీకు డబ్బు వస్తుందా? జిఎస్టీలో మనకు వచ్చిన భాగం కానీ, డీజిల్ పెట్రోల్ మనకు వచ్చే ట్యాక్సీలు కానీ, ఈ సెంట్రల్ గవర్నమెంట్ కట్టే ట్యాక్సీలో మన వంతు మనకు రావాలంటే వాళ్ళ బాకీలు మినాయించుకొని, వాళ్ళ అప్పులు వడ్డీలు మినాయించుకొని 12 లక్షల కోట్లు అప్పండి ఎంత కట్టాలి? మీ ఒక్కళ్ళదే కాదు కదా ఈ స్టేటు. వాళ్ళు మిమ్మల్ని పరిపాలించమని ఇస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలను అప్పుల్లో పెట్టి అప్పులు డెవలప్మెంట్ అవ్వకుండా మీకు రోడ్లు వేయాలంటే డబ్బు ఎక్కడ వస్తుంది? ప్రాజెక్టులు కట్టడానికి డబ్బు ఎక్కడ వస్తుంది? అమరావతి ఎలా నిర్మిస్తారు? ప్రతి నెల అప్పులు చేసుకుంటూ పోతే ఈ నెల 4,000 కోట్లు అప్పు చేశారు. ఎలాగా? మీరు నిజంగా సంక్షేమ పథకాలు చేయండి, అభివృద్ధి చేయండి, డెవలప్మెంట్ చేయండి, ఆదాయ వనరులు తీసుకురండి, టూరిజం డెవలప్ చేయండి, తీర ప్రాంతం అభివృద్ధి చేయండి. మీరు ఏదన్నా కొత్తగా చేయండి. కొత్తగా వినూత్నంగా హైదరాబాద్ నగరాన్ని ఎలా తీసుకెళ్లారు అదేవిధంగా మనం కూడా ఒక ఇన్కమ్ సోర్సెస్ని క్రియేట్ చేసుకోవద్దామా? ఈ రాష్ట్రం మాత్రం చాలా దరిద్రంగా తయారవుతుంది. కాబట్టి దాన్ని ప్రజలు కూడా కనిపెట్టారు. మనం ఎన్నిసార్లు మాట్లాడుకున్న పార్టీల గురించి వదిలేద్దాం. వాట్ నెక్స్ట్ జనరేషన్ ఏం చేస్తా పోతాం మనం? ఈ పథకాలు ఎవరికి కావాలి? ఒక ఇంటికి 50,000 సంపాదించడం గొప్ప, సంవత్సరానికి 1,00,000 సంపాదించడం గొప్ప, నెలకి 50,000 గొప్ప, సంవత్సరం 1,00,000 గొప్ప? ఆలోచించాలి, విజ్ఞతతో ఆలోచించండి. మనకి ఎంప్లాయ్మెంట్ ఏముంది? ఇంకా సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకురండి, తీర ప్రాంతాలు అభివృద్ధి చేయండి, టూరిజం డెవలప్ చేయండి. అసలు 100 రకాలుగా మనం చేయొచ్చండి. ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ పూర్తయితే కొన్ని లక్షల యూనిట్లు కరెంటు బిల్లు మనం కట్టక్కర్లేదు. ఆ డబ్బు సంక్షేమాన్ని పెడతాం. మీరు ఏదైతే మీ 680 కోట్లు మీ జీతాలు ఇచ్చారని చెప్తా ఉన్నారు మీ సలహాదారులకి, అవన్నీ మానేయండి. మీ రంగులకి 800 కోట్లు అయిందన్నారు. ఇవన్నీ అవసరమా మనకి? రాష్ట్రం అప్పులకు ఊబిలో ఉన్నప్పుడు మనం ఎంత దాన్ని జాగ్రత్తగా చేసుకోవాలని ఆలోచించాలి తప్ప రెడ్డి గారు మన పార్టీలు మనం సపోర్ట్ చేయడం అంటే రాష్ట్ర ప్రగతిని ముందు తీసుకెళ్తాం అనేది నా ఉద్దేశంగా భావిస్తున్నా. శ్రీనివాస్ గారు సీఎం అవ్వండి, మళ్ళీ ఇవన్నీ చెయ్యండి అంటున్నారు. మరి మీ గెలుపు ధీమా ఏంటి? మీరు కూడా చాలా ధీమాగా ఉన్నారు కదా, మేము కూటమంతా కూడా అధికారంలోకి వస్తాము అని. మీరు ఇలా మాట్లాడుతున్నారు ఏంటి? అంటే జూన్ 9న ప్రమాణ స్వీకారం చేస్తారనే మాటను మీరు డిజైన్ చేస్తారా ఏంటి? నేను అనేది మంచి చేసినప్పుడు, చేయలేదు కాబట్టి మీరు ఓడిపోతున్నారని చెప్పాను. మీరు అర్థం చేసుకోండి. మీరు అవ్వండి అంటే మీకు వచ్చిన మెజారిటీ, మీకు వచ్చిన మ్యాండేట్ చాలా గొప్ప మ్యాండేట్. 51%
ఓట్లు అంటే చాలా అత్యధికమైన ఓట్లు ఇచ్చారు ఈ రాష్ట్రంలో. మరి మీరు వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేశారు. మీరు వాళ్ళు ఈ రాష్ట్రంలో అప్పులు చేస్తారని ఇవ్వలేదు, మీకు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని మీ ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చినప్పుడు మీరు చేసింది 5 సంవత్సరాల్లో మీ టోటల్ ఫెయిల్యూర్. ఎంతసేపు మీ సొంత సంపాదన చూసుకున్నారు కానీ రాష్ట్ర ప్రజల అభివృద్ధిని మీరు చూడలేదు. మీకు 60 మంది సలహాదారులు అవసరం అండి ఇక్కడ. మీకు 680 కోట్లు అది ప్రజల డబ్బులు కాదా లూటీ చేసేది? ఎందుకంటే అంత అవసరం అంటే ఏ ప్రభుత్వంలో పెట్టిన 60 మంది సలహాదారుని మీరు అడిగేవాళ్ళు లేక కానీ మీకు మ్యాండేట్ ఉంది కదా అని చెప్పి మీ ఇష్టానుసారం చేశారు కాబట్టి ఖచ్చితంగా ఓడిపోతారని చెప్తున్నాను. ఇవాళ మీరు ఒక ప్రాంతాల్లో 5 సిటీలు డెవలప్ చేయొచ్చు అంత డబ్బు ఉంటే. మీరు చేసింది రంగులకి 800 కోట్లు ఖర్చు పెట్టారు. చెప్పండి, ఇసుకలో మీకు ఏంటి దానికి ఏ లెక్క ప్రకారం ఇసుక అమ్ముతున్నారు కూడా వీళ్ళకి ఎవరికి తెలియదు. శ్రీనివాస్ గారు ఏమంటారు? శ్రీనివాస్ రెడ్డి గారు ఏమంటారు? మరి మీరు ఒక సంక్షేమ పథకాల్లో మాత్రమే అభివృద్ధిని తీసుకొచ్చారు, కానీ ఎక్కడ చూడు రోడ్లు అలాగే ఉన్నాయి, పోలవరం అలాగే ఉంది, ప్రత్యేక హోదా అలాగే ఉంది, నిరుద్యోగులు ఉద్యోగాలు లేక వాళ్ళు అలాగే ఉండిపోయారు. బట్ మరొక వైపు ఏమో 2,31,000 ఉద్యోగాలు మేము ఇచ్చాము అని అంటున్నారు. కేవలం ఏపీడిఎస్సిలో 6,000 మాత్రమే ప్రకటించారు. అటు 31,000 ఉద్యోగాలు ఇస్తే మీరు 2,31,000 ఉద్యోగాలు ఇచ్చామని అంటున్నారు. నిజంగా అంత ఉద్యోగాలు ఇస్తే ఇతర ప్రాంతాలకు ఎందుకు వలస వెళ్తారు? మీరు ఆ దిశగా ఎందుకు ఆలోచించట్లేదు? ఒకవేళ అధికారంలోకి వస్తే కనుక ఈసారైనా ఆ దిశగా ఆలోచిస్తారా? సో ఇవన్నీ పెండింగ్లో ఉన్న ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మీరు కంప్లీట్ చేస్తారా మళ్ళీ అధికారంలోకి వస్తే? ఉద్యోగాలు మేము ఇచ్చామని మేము ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు శ్రీదేవి గారు. గత ఎన్నికల్లో ఉద్యోగస్తులు వేసిన ఓట్లు 2,38,000. ఈ రోజున ఉద్యోగస్తులు వేసిన ఓట్లు 4,44,000. అది పెరుగుదల కాదా? ఉద్యోగాలు పెరగకుండానే ఉద్యోగస్తులు ఎక్కువ మంది అయిపోతారా? ఉద్యోగాలు ఇచ్చాము అదనంగా అనడానికి ఇది ఒక సాక్ష్యం. మరి ఉపాధి అవకాశాలు లేక ఇతర ప్రాంతాలకు ఎందుకు వెళ్తున్నారు? మీరే గమనించండి. ఒకటి, ఓటు వేయడానికి 30 లక్షల మంది హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాల నుంచి ఏపీకి వచ్చి ఓటు వేశారు అని అంటే ఎందుకు హైదరాబాద్కి వస్తున్నారు? ప్రచారం మాత్రమే. కేవలం 6 లక్షల మంది మా దగ్గర వివరాలు ఉన్నాయి. కేవలం హైదరాబాద్ నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు 6 లక్షల మంది మాత్రమే. 25 లక్షల మంది, 25 లక్షల ఓట్లు పెరిగినాయి. 25 లక్షల ఓట్లు పెరిగినాయి. ఆ 25 లక్షల ఓట్లే అదనంగా పడ్డాయి. ఇప్పుడు 25 లక్షల ఓట్లు పెరిగినాయి. 25 లక్షల ఓట్లు మాత్రమే పెరిగినాయి. శ్రీనివాస్ అన్నంటే నాకు చాలా గౌరవం. ఎందుకంటే సోషల్ అవేర్నెస్ ఎక్కువ ఆయనకి. పార్టీలు తీసేయండి, ఏ పార్టీ అయినా కావచ్చు, ఆయన సోషల్ అవేర్నెస్ ఎక్కువ, సామాజిక స్పృహ ఎక్కువ, అందరూ బాగుండాలని కోరుకునేటటువంటి మనిషి ఆయన. అందువల్ల నేను ఆయనకి విషెస్ కూడా చెప్పా. ఎందుకంటే ఈజ్ వన్ ఆఫ్ ది కంటెస్టింగ్. ఆయన మంచి జరగాలని కూడా నేను చెప్పా. నేనేమంటున్నానంటే ఇక్కడ అప్పులు అనేదాన్ని FRBM-కు లోబడి మాత్రమే మేము అప్పులు చేశాము. FRBM పరిమితిని దాటి 3,714 కోట్లు ఆనాడు చంద్రబాబు నాయుడు చేశాడు. ఈ రోజున మా FRBM మీరు ఒకసారిగా చూసుకుంటే ఇంకా 366 కోట్లు మేము 636 కోట్లు ఇంకా మనం తీసుకోవచ్చు. FRBM-కు లోబడి మాత్రమే మేము అప్పులు చేశాము. అప్పులు అనేవి చంద్రబాబు హయాంలో 159% ఉంటే దాన్ని 58% మేము తగ్గించాము. ఇవన్నీ ప్రకటనలు వేరు. 12 లక్షలని అన్నగారు అంటున్నారు. 12 లక్షలు కాదు, 7 లక్షల కోట్లు మాత్రమే అప్పులు అనేవి. పేపర్ ప్రకటనలు ఇవన్నీ తీసేయండి. వాస్తవాల్లోకి వెళ్తే 7 లక్షల కోట్లు మాత్రమే. దీంట్లో 3.5 లక్షల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు చేసినటువంటి అప్పులు మాత్రమే. దాన్ని తీసుకొచ్చేసి ఈ రోజున 12 లక్షలు, 13 లక్షలు, 14 లక్షలు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్పుకోవచ్చు. కానీ ఇక అభివృద్ధి లేదు అనేది చాలా దారుణమైనటువంటి వ్యాఖ్య. ఏ గ్రామానికి వెళ్ళినా అభివృద్ధి అనేది చాలా స్పష్టంగా ఏ గ్రామానికి వెళ్ళినా అభివృద్ధి అనేది చాలా స్పష్టంగా కనపడుద్ది. ఏ గ్రామం, ఎనీ విలేజ్. అంతకు ఈ ఓట్లు వేయడానికి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి పిల్లలు ఆ హై స్కూళ్లలో వాళ్ళు ఓటేయటానికి వెళ్ళినటువంటి హై స్కూల్ చూసి అరే వీళ్ళేంటి ఇట్ట చెప్పారు, ఏం లేదు ఇక్కడ, ఈ హై స్కూల్ ఏంటి ఇంత అద్భుతంగా డిజిటల్ గా ఇంత మారిపోయిందని చెప్పేసి పిలిపించిన వాళ్ళకు కాకుండా వైఎస్ఆర్సీపీకి ఓటేసినటువంటి ఉదంతాలు కోకలు. అభివృద్ధి అనేది కళ్లకు కట్టినట్టుగా ఒక హాస్పిటల్ అడిగితే చెప్తుంది అభివృద్ధి, ఒక స్కూల్ అడిగితే చెప్తుంది అభివృద్ధి,
స్కూల్కి వెళ్తున్న పిల్లల్ని అడిగితే చెప్తుంది అభివృద్ధి. ఆ పిల్లలు మాట్లాడుతున్నటువంటి ఇంగ్లీష్ మీడియంలో వాళ్ళు ఎంత చక్కగా ఎంత చక్కగా ఉచ్చరిస్తున్నారో వాళ్ళని అడిగితే చెప్తుంది అభివృద్ధి అనేది. ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదంటే బందర్ మాకు దగ్గర ఉన్నటువంటి బందర్ పోర్టు, మా నాన్న వాళ్ళ దగ్గర నుంచి కళ అది, బందర్ పోర్టు ఎప్పుడు కడతారని లంగర్ వేసే స్థాయికి వచ్చింది. అతి వేగంగా పనులు జరుగుతున్నాయి. అభివృద్ధి లేదనే ప్రచారం కూడా చాలా చాలా రాంగ్ అండి. 34,000 ఉద్యోగాలు మాత్రమే చంద్రబాబు నాయుడు ఇవ్వగలిగితే మేము 2,31,000 ఉద్యోగాలు ఇచ్చిన మాట వాస్తవం. అదేవిధంగా ఎంఎస్ఎంఈల ద్వారా దాదాపు 16 నుంచి 18 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన మాట వాస్తవం. ఇన్ని ఉద్యోగాలు మేము ఇవ్వబట్టే ఈ యొక్క పిఎఫ్ ఖాతాలు అనేవి దాదాపు 23 లక్షలకు పెరిగినాయి. 23 లక్షల పిఎఫ్ ఖాతాలు పెరిగినాయి అంటే కొత్తగా ఉద్యోగాలు వచ్చిన వాళ్ళకే పిఎఫ్ ఖాతాలు ఏర్పడతాయి. ఎక్కడి నుంచి పెరిగినాయి ఈ ఖాతాలన్నీ? అసలు బ్యాంకుల్లో నిల్వ చేసేటటువంటి డబ్బు పెరిగింది అన్నగారు. 88,000 కోట్లకు పెరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత. సామాన్యులు డిపాజిట్ చేసేటటువంటి డబ్బు, నేను చెప్పే లెక్క అది, ఆర్బీఐ చెప్పే లెక్క. ఆంధ్రప్రదేశ్ లో 13 జిల్లాల్లో 88,000 కోట్ల రూపాయల డిపాజిట్లు పెరిగాయి. ఆంధ్రప్రదేశ్ నాశనం అయిపోతే, ఆంధ్రప్రదేశ్ లో ఆదాయం కోల్పోతే డిపాజిట్లు ఎట్లా పెరుగుతాయి? ఉద్యోగస్తులు ఉద్యోగాలే ఇవ్వకపోతే 2,38,000 ఉద్యోగులు కాస్త 4,44,000 మంది ఓట్లు ఎట్లా వేస్తారు? ఇవన్నీ కూడా ప్రచారాలు వేరు, వాస్తవాలు వేరు. మేము వాస్తవాలనే నమ్ముతాం, వాస్తవికంగానే ఉంటాము. మేము ఎక్కడ కూడా ఏది హైజీనిక్ గా మాట్లాడడం, ఏదో ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా మాట్లాడడం. అట్లా మాట్లాడే వాళ్ళ గురించి ప్రజలకు బాగా తెలుసు. ఎవరు ఆ విధంగా మాట్లాడతారు, ఎవరు ఏ విధంగా చేస్తారు. ఇప్పుడు ఆయన ఏం మాట్లాడేవాడు చంద్రబాబు నాయుడు గారు, అసలు మీ ఇళ్లలో మీరేం మాట్లాడుకుంటున్నారో కూడా మాకు తెలుసు. మీ ఇంటికి లైట్ ఎలగాలంటే నేను ఇక్కడ నుంచి స్విచ్ చేయాలంటాడు. అలాంటి మాటలు మేము మాట్లాడమే. మేము మాట్లాడేది నిజాయితీగా ఏం జరగాలి, మీకేం కావాలి, మీకు ఇన్ని చేశాం ఇంకా ఏం చేయాలి అనే విషయాలే మేము మాట్లాడుతూ ఉన్నాం. ఇప్పుడు ఉదాహరణకి రైతు భరోసా 13,500 రూపాయలు ఇచ్చామమ్మా సంవత్సరానికి. ఇప్పుడు 16,000 చేశాం. కూటమి వాళ్ళు 20,000 చేస్తాం అనగానే మా వాళ్ళు కంగారు పడిపోయి 20,000 చేస్తామని నేను చెప్పలేదే, 20,000 చేస్తామని చెప్పలేదే. అదేవిధంగా 4,000 రూపాయలు పింఛన్ ఇస్తామన్నారు. 4,000 రూపాయలు పింఛన్ మేము కూడా ఇస్తామని చెప్పి మేమేం చెప్పలేదే. ఎందుకంటే వాళ్ళు ఒకేసారి ఇస్తామన్నారు, మీరు కాబట్టి అధికారంలో గ్యారంటీకి వస్తాం కాబట్టి ఆ సాధక బాధకాలు మాకు తెలుసు కాబట్టి 28, 29 సంవత్సరాల్లో 250 చొప్పున పెంచుతామని మా ముఖ్యమంత్రి గారు చెప్పారు. అది బాధ్యతాయుతమైనటువంటి వాళ్ళ యొక్క వాగ్దానాలు అలా ఉంటాయి. చెప్పదలుచుకుని గెలిస్తే చాలు అనుకుంటే ఎన్నైనా చెప్పొచ్చమ్మా. శ్రీదేవి గారు అర్థం చేసుకోండి. అయితే మరి ఏంటి నిన్న 4వ కూటమిగా మారారు ఖాకీలు అంటూ అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యల వెనుక ఉన్న మతలబేంటి? అసలు అధికార పార్టీలో ఉన్న మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటి? ఖాకీలు 4వ కూటమిగా మారారా ఏంటి? అంటే ఇప్పుడు అధికారంలో ఉన్నది మీరు, పోలీసులందరూ కూడా మీ చేతుల్లో ఉన్నారు, అధికారులందరూ కూడా మీ చేతుల్లోనే ఉన్నారు. మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మూలంగా అంటే ప్రతిపక్షాల్లో నెలకొన్న విషయం ఏంటంటే ఇలాంటి మాటలు మాట్లాడడం వల్ల వాళ్ళలో ఒక భయం ఉంది, మేము ఓడిపోతామన్న భయం ఉంది, అందుకే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. అది కాదమ్మా. ఇక్కడ సింగరయ్య అని ఒక కాపు నాయకుడమ్మా, పెద్ద నాయకుడు, 40 సంవత్సరాల వయసు అయింది. నా పేరెంట్, నేను ఒక లెక్చరర్. నేను ఇప్పుడు రిటైర్డ్ గానీ ఇప్పుడేం పని చేయట్లేదు కానీ ఒకప్పుడు లెక్చరర్. ఆ లెక్చరర్ నేను, నా దగ్గర పేరెంట్ కూడా అతను సాంప్రదాయకంగా కాంగ్రెస్ పార్టీకి తర్వాత వైఎస్ఆర్సీపీకి ఓటు వేస్తున్నటువంటి మనిషి. ఆ సింగరయ్యని ఓటు వేసిన తర్వాత మేమంతా కూడా కూటమి వైపు నిలబడితే నువ్వు వచ్చేసి వైసీపీకి నిలబడతావని చెప్పేసి పోలింగ్ అయిపోయిన తర్వాత కాలు చెయ్యి ఎరగొట్టారమ్మా. కాలు చెయ్యి ఎరగొడితే అతను చెప్పిన మాట ఏంటంటే, అండ్ మేము గుంటూరు హాస్పిటల్ ఆయన పరామర్శించడానికి నేను వెళితే ఆయన నాకు స్వయంగా చెప్పిన మాట ఏంటంటే, శ్రీనివాసరెడ్డి గారు ఏం జరుగుతుందంటే ఇక్కడ కాపులు మా మీదకి మమ్మల్ని నెడుతున్నారు. ఆ కుర్రోళ్ళు కొట్టిన కాపులు మా ఊరు వాళ్ళు కాదు, మా ఊరితో సంబంధం లేని వాళ్ళు వీళ్ళు. మేము కంటిన్యూస్ గా
చంద్రబాబు నాయుడు వెంట శైల్ అవ్వాలని, ట్రావెల్ చేయాలని, మమ్మల్ని కేసులో ఇరికించాలని ఈ పనులు చేస్తున్నాడు, మీరు కొంచెం దీని మీద దృష్టి పెట్టండి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఇక్కడ పల్నాడు ప్రాంతంలోనే అవి జరగడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే లావు శ్రీకృష్ణదేవరాయలు భార్య యొక్క బంధువు ఆ బిందు మాధవ్ని అక్కడ ఎస్పీగా మార్చారు. ఎవరినైతే ఎస్పీలుగా ఎక్కడైతే మార్పులు జరిగినాయో అక్కడే ఈ అరాచకాలు జరిగినాయి. వాళ్ళు ఏం చేశారంటే తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న చోటేమో ఒక కానిస్టేబుల్ ని, ఒక హోంగార్డ్ని ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ బలంగా ఉన్నది అనుకున్న చోట అలజడులు సృష్టించాలని ఎక్కువ పోలీసు బలగాలను మోహరింపు చేసి భయభ్రాంతులకు గురి చేశారు. ఈవెన్ క్యాండిడేట్ ఓటు వేయాలన్నా కానీ లైన్ లో నుంచొని వెళ్ళాలనేటటువంటి కండిషన్ పెట్టారు. ఎక్కడైనా ఉందా? పవన్ కళ్యాణ్ గారును చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు కూడా అంతే లైన్ లో నుంచొని ఓట్లేశారా? చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు. కాబట్టి మరి ఈ రోజున ఎన్నికల కమిషన్ తమ తప్పును తెలుసుకొని సదరు ఎస్పీని సస్పెండ్ చేసింది. 48 hours లో అతను సస్పెండ్ చేసింది. ఎందుకు సస్పెండ్ చేసింది? వాళ్ళకి రియాలిటీ అర్థమైంది కాబట్టి. ఏదో ప్రజలలో లేకుండా, ప్రజల్లో మద్దతు లేకుండా, ప్రజల్లో బలం లేకుండా ఏదైనా చేయగలము మనం అనుకుంటే ఇది పొరపాటమ్మా. ప్రజలలో బలం ఉన్న కాడ ఉదాహరణకి మా నల్లపాడు గ్రామం ప్రశాంతంగా ఓటింగ్ జరుగుతుంది. 6,000 ఓట్లు అయితే దాదాపు నగర వాతావరణం కొంచెం మాదమ్మా 4,500 పోల్ అవుతాయి. 4,500 ఒక 500 మాత్రమే టీడీపీకి పడతాయి, ఒక 500 4,000 మాకు పడితే 3,500. అది సాంప్రదాయంగా 3 ఎలక్షన్స్ నుంచి వస్తున్న పద్ధతి. అయితే ఇక్కడ ఏం చేశారు? వైసీపీకే ఓట్లు పడుతున్నాయని మూడింటప్పుడు రామాంజనేయులు క్యాండిడేట్ తోటి పోలీసులు బెటాలియన్ తోటి వచ్చేసి కాసేపు గందరగోళం హడావుడి సృష్టించారు. గందరగోళం చేయబోయారు. ఎందుకంటే పోలింగ్ స్లో చేయాలా, ఆపాలా, ఏదో చేయాలా. దొంగ ఓట్లు పడుతున్నాయని ఒక్క దొంగ ఓటు చూపించినా సరే అని ఛాలెంజ్ చేసి గో బ్యాక్ రామాంజనేయులు అని చెప్పేసి కార్యకర్తలందరూ అక్కడ వైసీపీ శ్రేణులందరూ వెంటబడితే ఆయన అక్కడి నుంచి ఎక్కిపోవడం జరిగింది. కానీ మాకు నష్టం జరగాల్సిన నష్టం జరిగింది. ప్రతిసారి పోలయ్యేటటువంటి 4,500 ఓట్లు కాకుండా 4,200 పోలయ్యింది. వాళ్ళు వచ్చి వాళ్ళు అనుకున్న కార్యాన్ని నెరవేర్చుకొని వెళ్ళారు. ఆ 300 మీరు చేశారు కదా వాళ్ళ మీద దాడులు. ఇప్పుడు ఇందాక మనం కూడా చూసాము, విజువల్స్ లో చూసాము, లేకపోతే ఒక పిక్చర్ లో కూడా చూసాము. మహిళా నేతలందరూ కూడా, మహిళలు కూడా చాలా గాయపడ్డారు. ఎంత దారుణంగా గాయపడ్డారు అంటే వాళ్ళకు మద్దతుగా ఉంటున్నారని చెప్పేసి వచ్చేసి అక్కడ గాయపరిచి వెళ్ళిపోయారు వైసీపీ కార్యకర్తలు అని. అమ్మా అటు జరిగినాయి, ఇటు జరిగినాయి. ఒక ఓటు వేశాడని సుంకమ్మ అనేటటువంటి తల్లిని వైసీపీకి ఓటు వేసింది అని అనంతపురంలో సుత్తితో కొడుకు చంపాడు. అదే మరి పశ్చిమ గోదావరి జిల్లాలో విజయరాయ్ అనే ఊళ్ళో, పెరవలి మండలం విజయరాయ్ అనే ఊళ్ళో తండ్రి వైసీపీకి ఓటేసి వచ్చానని ఇతను నేను టీడీపీ యువనేతగా ఉంటే నువ్వు వైసీపీకి ఓటేస్తావు అని చెప్పేసి రాడ్డు తీసుకొని కొట్టాడు. మీరు అన్ని ఉదాహరణలు తీసుకోవాలా? రైట్. ఏమంటారు శ్రీనివాస్ గారు ఏమంటారు అంటే కాకీలు కూడా 4వ కూటమిగా మారారు. కూటమి చేతిలో ఎన్నికల కమిషన్ కీలు బొమ్మగా మారింది. అసలు కాకీలందరూ కూడా కూటమికే సపోర్ట్గా ఉన్నారు అని మాట్లాడుతున్నారు. సో అధికారంలో ఉన్నది వాళ్ళ చేతిలో ఉన్నది ఎన్నికల కమిషన్, లేకపోతే పోలీస్ అధికారులు. బట్ మీ మీద అంటున్నారేంటి? మీ మీద అలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు ఓటమి భయంతో మాట్లాడి మాటలు తప్ప రూలింగ్ పార్టీలో ఉన్నటువంటి సిఎస్ కానీ వీళ్ళందరూ ఎవరమ్మా మేము వేసావా, లేకపోతే మేమేమన్నా నియమించామని. దాడులన్నీ మీరు చూసారు. ఇవరకు కూడా మాచర్లలో ఒక కొంతమంది మీద జరిగిన దాడి, గుణపాలతో పడవడం ఇవన్నీ మనం చూసాం. ఇలాంటివి ఉండకూడదనే ఉద్దేశంతో మనం పనిచేయాలి తప్ప ఇంకా ప్రజాస్వామ్యం ఏముంటుంది? ఎవడ బలవంతుడైతే ఆడే చేసుకోవాలి, ఎవరు దౌర్జన్యం చేస్తే ఆడే నెగ్గాలనుకుంటే ప్రజాస్వామ్యం ఉండదు. ఇవాళ మార్చేరు అంటే అక్కడ దాడులు జరిగిన దాని మీద ఫిర్యాదు చేసి చంద్రబాబు నాయుడు, వీళ్ళు కాదు, చంద్రబాబు నాయుడు ఫిర్యాదు చేస్తే వాళ్ళు మార్చారు. మా కార్యకర్తల మీద దౌర్జన్యం చేస్తా ఉన్నారని చెప్పి ఫిర్యాదు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు కదా. మరి వీళ్ళు మరి డిఫరెంట్ గా ఇప్పుడు మాట్లాడుకుంటా ఏముంది, మనం మాట్లాడితే అప్పుడు ఆయన అన్నట్టుగా అప్పులే చేయలేదు, అప్పులు లేకుండానే మేము చేసామన్నారు కదా. సార్ 5 సంవత్సరాలకి ఆయన చేసింది మరి 1,70,000 కోట్లని గణాంకాలు చెప్తున్నాయి. శ్రీనివాసరెడ్డి గారి గణాంకాలు వేరే కనపడుతున్నాయి ఇక్కడ. ఇప్పుడు మనం ఇక్కడ డిబేట్ లోకి వచ్చినప్పుడు అవన్నీ పేపర్లు రాస్తున్నాయి, మీడియా ఘోషిస్తూ ఉంది. అప్పుడు ఎవరు కౌంటర్ ఇవ్వట్లేదు.
ఇప్పుడు డిబేట్లకు వచ్చినప్పుడు మా దగ్గర ఈ గణాంకాలను 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం, లేకపోతే ఇంత అప్పు చేయలేదు, అంతా చంద్రబాబు నాయుడు చేశాడు, లేకపోతే చెప్పండి, ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఆ రోజున్న నేను చాలాసార్లు డిమాండ్ చేస్తా ఉన్నా, మీరు పేపర్ల మాటలు మీడియా మాటలు నమ్మకండి. ఇవాళ మీరు ఏదైతే మీ శ్వేతపత్రం చంద్రబాబు నాయుడు దిగేటప్పటికి ఇంత అప్పు ఉంది, దాని తర్వాత మేము ఇంత డెవలప్ చేసాం, దాని తర్వాత ఇంత అప్పు చేసాం, రైతు నేస్తం ఇస్తా ఉన్నాం, మీరు ఇచ్చే రైతు నేస్తంలో ఇప్పుడు 6,000 రూపాయలు ఏమో మోడీ గారు ఇస్తానని చెప్తే ఉన్న డబ్బులు మీరు వేసేస్తారు మొన్నటి దాకా. అది ఎవరికి తెలియదు. ఇప్పుడు సర్వశిక్ష అభియాన్ కింద కొన్ని నిధులు వస్తున్నాయి, అవి ఎవరికి తెలియదు, మేమే చేశానని చెప్తున్నారు. నేను ఏదైనా అవునండి, ఇదంతా మీరు చేసినా కేంద్రం చేసినా మనందరం చేసినా లేదా చంద్రబాబు నాయుడు చేసిన ఇది ప్రజలు కట్టిన ట్యాక్స్లే తప్ప మన ఇంట్లో డబ్బులు కాదు. కానీ దీన్ని గాడిలో పెట్టవలసిన అవసరం మనకు లేదా? ఆ పరిపాలనలో మనం ఉన్నప్పుడు ఎందుకు మనం ఇంత అప్పులు చేయాలా? రాష్ట్రాన్ని ఇంత అప్పులు ఎందుకు తీసుకురావాలి? లేదు, శ్వేతపత్రం రిలీజ్ చేయండి. శ్రీనివాసరెడ్డి గారు ఇది తప్పు, ఈ చంద్రబాబు నాయుడు గారు తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నాడు, ఇగో మేము తప్పు తెచ్చాం, ఈ రకమైన డెవలప్మెంట్ చేసాం, ఈ రకంగా మేము ఎంత మా సలహాదారు జీతాలు ఇచ్చాం, సాక్షి పేపర్ కింద యాడ్లు ఇచ్చాం, సాక్షి టీవీ కింద ఇచ్చామని చెప్పండి. మీరు చేసిన ఏమన్నా ఎన్ని ఇవ్వచ్చా? మీరు మీ చేతిలో డబ్బులు ఉన్నాయి కదా, మా ఇష్టానుసారం మన వాళ్ళకి అన్నయ్యలందరూ డబ్బులు ఇచ్చుకుంటా పోతే మీ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టులకి అందరికి ఇప్పుడు మీరు చూడండి, మీ లెక్క ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ ఒక లారీ 30,000 ఇవ్వాలి. అవన్నీ మీ ఇప్పుడు ఒక దాంట్లో కాదు, ఆ లెక్కరే రోజుకో రకమైన లెక్క అమ్ముతా ఉన్నారు. మీ ఇసుక అమ్ముతున్నారు, ఇసుక ఎక్కడికి అమ్ముతున్నారో ఎందుకు అమ్ముతున్నారో ఎవరు దానికి జవాబుదారీ తెలీదు. ఇప్పుడు మన ఇవి కూడా ఆలోచించాలి కదా. మనం ఈ సలహాదారులు ఎంతమంది ఎందుకు అన్నాను నేను, మీరు మీ విషయం చెప్పట్లేదు. ఈ ఖర్చులు మనకు అవసరమా? మన ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న రాష్ట్రం అని మీరు అంటున్నారు. ఓకే, మరి ఆర్థికంగా ఇష్టంగా మరి ఇబ్బంది పడుతున్నప్పుడు మన ఖర్చు తగ్గించుకోవచ్చు కదా, ఎందుకు పెంచుకుంటూ పోతా ఉన్నారు అలాగా? ఇప్పుడు మీరు అది దానికి మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయండి శ్రీనివాసరెడ్డి గారు. ఎందుకంటే అది మీరేమో 7 లక్షల కోట్లు అంటున్నారు, అందరూ ఏమో 12 లక్షల కోట్లు అంటున్నారు. మీరు ప్రజలు కన్ఫ్యూజ్ లో పెట్టకండి. మన ఇద్దరు మాట్లాడుకున్న నిజం కాదు, మన ఇద్దరి దగ్గర గణాంకాలు లేవు. గవర్నమెంట్ నుంచి శ్వేతపత్రం రిలీజ్ చేసి ఉండేవాళ్ళుగా నేను చాలాసార్లు డిమాండ్ చేశాను, ఇది తప్పు మాట్లాడుతున్నారు శ్రీనివాస్ గారు, మీరు ఇది తప్పు, మీరు ఇది మేము ఎంత అప్పు తెచ్చాం, నాడు నేటికి ఎంత ఖర్చు పెట్టాం, స్కూల్కి ఎంత ఖర్చు పెట్టాం, మేము ఈ రైతు ఆర్బీకే కేంద్రాలు కట్టినా చెప్పుకోవచ్చు, తప్పులేదు. ఇప్పుడు ఇవన్నీ డెవలప్మెంట్ చేసినవి కనబడుతూ ఉంటాయి, చేయనివి కనబడుతూ ఉంటాయి. మనం ఏదైతే అమరావతి నగరాన్ని భ్రష్టు పట్టించాం, మనం 7,000 కోట్లు 8,000 కోట్లు ప్రజాధనాన్ని ఇన్వెస్ట్ చేసాం, దాన్ని ఇవ్వలేకపోయాం. ఏదైతే ఎన్టీఆర్ స్వర్గ కింద ఇచ్చిన ఇళ్ళన్నీ ఎల్ఎన్టీ హౌసెస్ అన్ని కూడా ఈ రోజుకి ఇవ్వలేకపోయాం, దాని మీద ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాం. ఇవన్నీ మీరు ఆలోచన చేయండి ఒకసారి. ఇవాళ పోలవరం ఎందుకు పూర్తి చేయలేదు? మీరు రివర్స్ ఎండింగ్ లో 20,000 కోట్లు లాభం అని చెప్పి మీరు అన్నారు, ఎందుకు పూర్తి చేయలేదు? అది అయితే మీకు కొన్ని వేల కోట్ల రూపాయల ఆదాయం ఉంటుందమ్మా. ఎందుకంటే దాని కరెంటు బిల్లు లక్షలు కడుతున్నాం రైతులకి, దీని ద్వారా నీళ్ళు వెళ్తే ఇంకా మీకు అదే కరెంట్ జనరేట్ చేస్తుంది, అది అమ్ముకుంటే వచ్చే డబ్బుని మనం మీరు అనేది మీరు అనుకున్నది మేము నిజం అనుకుని మాట్లాడద్దు. మీరు ప్రాక్టికల్ గా రండి. వాళ్ళు ఎవడో నెగ్గొచ్చి ఎవడో ఓడిపోవచ్చు, మీరు నేను ఓట్లు ఎత్తే మీరు అనుకున్నది జరగదు, నేను అనుకున్నది జరగదు. ప్రజాభిప్రాయాన్ని ఓటర్ దేవుడిని మనం ప్రజలు ఏదైతే గౌరవిస్తాం దాన్ని గౌరవిస్తాం. దాని ముందు నేను చెప్పలేదు ఇప్పటి వరకు మీకు మేము గెలిచేస్తాం, 150 చోట్ల గెలిచేస్తాం, నా కాన్స్టిట్యున్సీ నాకు తెలుసు నేను గెలుస్తానని చెప్తాను. కానీ 150 చోట్ల సర్వేలే చెప్తా ఉంటాయి, మీలాంటి వాళ్ళు చెప్పినాయే. కాన్ఫిడెన్స్ ఉంది, వాళ్ళకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది అంటారేంటి? ఓవర్ కాన్ఫిడెన్స్ అని చెప్తున్నా. ఎలా తెలుస్తుందమ్మా? సీఎం గారికి ఎలా తెలుస్తుంది, చంద్రబాబు గారు ఎలా తెలుస్తుంది? ప్రజా అభిప్రాయాన్ని మనం తీసుకోవాలి. ప్రజలు ఓట్లు వేసిన మనకు అర్థం అవుతుంది. ఇప్పుడు నేను చెప్తానండి, నేను ఖచ్చితంగా గెలుస్తాను, నేను గెలుస్తాను. ఎందుకు? నా కాన్స్టిట్యూన్సీ లో తిరిగాను, ప్రతి వాటర్ని టచ్ చేశాను. నా కాన్స్టిట్యూన్సీ లో తాగునీరు సమస్య ఉంది, ఏ విలేజ్ కి అన్ని నిధులు కూడా వాళ్ళు నమ్మకం. ఏమండి అమ్మ, డెవలప్మెంట్ జరగలేదు. నేను ప్రజల్లో మున్సిపల్ చైర్మన్ గా నేను చేసిన అభివృద్ధి ఉంది, నేను అవినీతి పరులను కాదని ఈ కాన్స్టిట్యూన్సీ ప్రజలు ఓటేశారని చెప్తాను. రాష్ట్రం అంతా ఇలాగే ఉందని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు, ఐపాక్ టీం ఏమైనా గొప్పదా, మీ దగ్గర ఇంటెలిజెన్స్ ఉంది, నిఘా వర్గాలు ఉన్నాయి, అందరూ చెప్తారు, మీడియా చెప్పుద్ది. ముగిద్దాం ఇంకా. రైట్, డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు జనసేన సీనియర్ నాయకులు బొలిసెట్టి శ్రీనివాస్ గారికి, అలాగే వైసీపీ రాష్ట్ర నాయకులు మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి ఏపీ ఎన్నికలపైన సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇరు పార్టీలు కూడా ఎవరికి వారు మేము గెలుస్తామంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు బంపర్ మెజార్టీతో మేము గెలుస్తాము, మళ్ళీ చరిత్ర సృష్టించబోతున్నామంటూ జగన్ అంటుంటే, ఈసారి ఓటింగ్ శాతం పెరగడం అనేది మాకు అనుకూలమని టీడీపీ అంటోంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా జూన్ 4న
ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇది వాళ్ళ న్యూస్ కేఫ్ విత్ శ్రీదేవి. రేపటి న్యూస్ కేఫ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.